శుభ్రంగా తినేసి, తాగేసి అలా కూర్చున్నానండి. ఇంతలో చిన్న కునుకు స్టార్ట్ అయింది. సరే చిన్న కునుకు తీద్దాం అనుకున్నాను కానీ, మనకు అసలే అదృష్టం నెత్తి మీద ఉంటుంది. గట్టిగా నిద్రపోయామనుకో లేనిపోయిన బాధ, ఫ్లైట్ మిస్ అయిపోతామని చెప్పి మన గేట్ నెంబర్ని ఎత్తుక్కుంటా మళ్ళీ నా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఇంతలో ఈ మీద కంగారులో ఉన్నట్టుంది, నన్ను గుద్దుకుని మరి వెళ్ళిపోతుంది. వీళ్ళంతా నాతో పాటు దోహా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఈ తెల్ల చొక్కోడు ఇంతకు ముందు వరకు కూడా పక్కనే కూర్చున్నాడండి. మరి సెక్యూరిటీ వాళ్ళు కొల్లుగప్పు ఎలా తీసుకొచ్చాడో తెలియదు కానీ లోపల కైని తీసుకొచ్చాడు. మెల్లి కవర్ లోపల చేయబెట్టి పిసుక్కుంటున్నాడు అన్నమాట. ఇంతలో ఇంకో పాన్పరగ్గాడు వీడు పిసకడం చూసి అక్కడెక్కడ నుండో వచ్చి, భయ్యా తోడ మాల్చాయే, వీడు ఇంకా చచ్చినట్టు ఆడుకో కొంచెం ఇచ్చి ఈడో కొంచెం ఉంచుకున్నాడండి. ఇదంతా మనకేం తెలియదు అన్నట్టు అలా పైకి చూస్తే బొలుబులు లెక్కెట్టుకుంటూ కూర్చున్నానండి. ఇంకా మనకి మెల్లిమెల్లిగా నిద్ర ఎక్కువవుతా వస్తుంది. ఎందుకంటే మన ఫ్లైట్ 4ంటికి తెల్లారుజామున. దేశం కానీ దేశం వెళ్తున్నాం. ధైర్యం కోసం మన బ్రహ్మి గారి, నెల్లూరు పెద్దారెడ్డి గారి తాలూకు టీషర్ట్ వేసుకున్నా. రీసెంట్గా మన అల్లు అర్జున్ గారు వేసుకున్నప్పుడు చూసా, నాకు తెగ నచ్చేసింది, అందుకే మళ్ళీ కొనుక్కున్నా. ఎలా అయితే గేట్ వదిలేసాడండి, అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఎవడ రాబోయేదంట. యాక్చువల్గా ముంబైలో అడిగానండి, నాకు విండో సీట్ ఉంటే కొంచెం ఇవ్వండి అని చెప్పి. సరే అని చెప్పి నవ్వుతూ బోర్డింగ్ బస్ ఇచ్చింది. అప్పుడు సరే అంది కదా, కన్ఫర్మ్గా విండో సీట్ ఇచ్చిందని చెప్పి ఆనందంగా ఎగురుకుంటూ గొంతులు వేసుకుంటూ వెళ్తున్నాను నేను. ఆవిడన్నట్టు ఇచ్చింది విండో సీటు, కాకపోతే అక్కడ విండో లేదండి. ఓ దీనికి ఇలా అర్థమైందా అని చెప్పి అనుకున్నానండి. సరే ఇంకా చేసేది ఏమీ లేక తెచ్చుకున్న పిల్లి వేసుకుని అలా కునికేసామట కాసేపు.